మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో టాప్ 2 కంటెస్టెంట్లో ఇకపోతే విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి పక్కన పెడితే రన్నర్ అమర్దీప్ గురించి మాట్లాడుకుందాం. రన్నర్ అమర్దీప్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ అబ్బాయి రన్నర్గా ఎందుకు రావాలి? ద రీజన్, ప్రియాంక టాప్ 4తో సరిపెట్టుకుంది, శివాజీ గారు టాప్ 3తో సరిపెట్టుకున్నారు, అర్జున్ వెళ్ళిపోయాడు టాప్ 5. ప్రియాంక టాప్ 5, అర్జున్ టాప్ 6, శివాజీ టాప్ 3, యావర్ టాప్ 4తో సూట్ కేసు పట్టుకొని వెళ్ళాడు. కాబట్టి ఈ అబ్బాయి టాప్ 2 కంటెస్టెంట్ అయ్యాడు. కానీ ఇన్నేళ్ళ బిగ్ బాస్ చరిత్రలో అసలు షోకి కాదు కదా, ఒక రియాలిటీ షోకి కూడా ఎందుకు పనికిరాని ఒక కంటెస్టెంట్ అంటే అమర్దీప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కంటెస్టెంట్ని జీవితంలో ఎప్పుడూ చూడలే. ఒకసారి బిగ్ బాస్ సీజన్ 10లో అనుకుంటా స్వామి ఓం అని ఒక కంటెస్టెంట్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పాత్రలో టాయిలెట్ పోసి అందరి మొహం మీద చల్లాడు. ఇంకా అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 6 ఆర్ సమ్ అరౌండ్ గౌహర్ ఖాన్ ఉన్న సీజన్, ప్రియాంక జగ్గా అనే ఒక కంటెస్టెంట్ వచ్చి సల్మాన్ ఖాన్తోనే గొడవ పెట్టుకుంది. ఇట్లా చాలా సీజన్లో ఇట్లాంటి చెత్త క్యాండిడేట్లు వస్తూనే ఉంటారు. తెలుగు సీజన్లో మహాప్రభు ఇప్పటివరకు ఎవరు రాలేదా అనుకుంటే ఈసారి ఒక సైకోని తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సీజన్లో ఒక సింగరు, ఒక కొరియోగ్రాఫరు, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక యాక్టర్, సీరియల్ యాక్టర్, ఒక న్యూస్ జర్నలిస్ట్, ఇట్లా రకరకాల మందిని పెట్టినట్టు, ఒక ట్రాన్స్జెండర్ ఇలా పెట్టినట్టు ఈ సీజన్లో ఒక సైకోని పెట్టారు. ఆ అబ్బాయి సైకో అని తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లాంటి కానీ OTT 2కి వస్తే రావడానికి భయపడతామో, వీళ్ళు ఎక్కడే సైకోలను తీసుకొస్తారో, వాళ్ళు కొరికేస్తారు, రక్కేస్తారు, ఇంకేవో చేస్తాడు, మెడ కొరికేస్తారు, రాత్రిపూట పడుకుంటే కత్తిబట్టికి చంపేస్తారు. అట్లాంటి భయాలు కూడా నెలకొన్నాయి యాక్చువల్లీ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినందుకు. సో ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 7కి ఒక చెక్కు చెదరని కలంకం అంటే ఈ అబ్బాయి జర్నీ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో, సరే అందరూ ఉండాలి ఒక హౌస్ అంటే. ఇప్పుడు మన ఇంట్లో మాత్రం సైకోల్లో ఎవడో ఉగ్రవాదులు ఉన్మాదులు ఉంటే మనం మాత్రం ఏమన్నా చేస్తామా? ఏం చేయంగా ఎలా సైలెంట్గా ఉంటామో వాళ్ళు కూడా అలాగే నెట్టుకొచ్చారు 105 days లాస్ట్ వరకు. సో ఏదేమైనా ఈ అబ్బాయి రన్నర్ అప్గా అసలు డిజర్వింగ్ అనిపించట్లా. బట్ ఏదో ఇక వాళ్ళు చేశారు కాబట్టి చచ్చినట్టు భరించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో టాప్ 2 కంటెస్టెంట్లో ఇకపోతే విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి పక్కన పెడితే రన్నర్ అమర్దీప్ గురించి మాట్లాడుకుందాం. రన్నర్ అమర్దీప్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ అబ్బాయి రన్నర్గా ఎందుకు రావాలి? ద రీజన్, ప్రియాంక టాప్ 4తో సరిపెట్టుకుంది, శివాజీ గారు టాప్ 3తో సరిపెట్టుకున్నారు, అర్జున్ వెళ్ళిపోయాడు టాప్ 5. ప్రియాంక టాప్ 5, అర్జున్ టాప్ 6, శివాజీ టాప్ 3, యావర్ టాప్ 4తో సూట్ కేసు పట్టుకొని వెళ్ళాడు. కాబట్టి ఈ అబ్బాయి టాప్ 2 కంటెస్టెంట్ అయ్యాడు. కానీ ఇన్నేళ్ళ బిగ్ బాస్ చరిత్రలో అసలు షోకి కాదు కదా, ఒక రియాలిటీ షోకి కూడా ఎందుకు పనికిరాని ఒక కంటెస్టెంట్ అంటే అమర్దీప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కంటెస్టెంట్ని జీవితంలో ఎప్పుడూ చూడలే. ఒకసారి బిగ్ బాస్ సీజన్ 10లో అనుకుంటా స్వామి ఓం అని ఒక కంటెస్టెంట్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పాత్రలో టాయిలెట్ పోసి అందరి మొహం మీద చల్లాడు. ఇంకా అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 6 ఆర్ సమ్ అరౌండ్ గౌహర్ ఖాన్ ఉన్న సీజన్, ప్రియాంక జగ్గా అనే ఒక కంటెస్టెంట్ వచ్చి సల్మాన్ ఖాన్తోనే గొడవ పెట్టుకుంది. ఇట్లా చాలా సీజన్లో ఇట్లాంటి చెత్త క్యాండిడేట్లు వస్తూనే ఉంటారు. తెలుగు సీజన్లో మహాప్రభు ఇప్పటివరకు ఎవరు రాలేదా అనుకుంటే ఈసారి ఒక సైకోని తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సీజన్లో ఒక సింగరు, ఒక కొరియోగ్రాఫరు, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక యాక్టర్, సీరియల్ యాక్టర్, ఒక న్యూస్ జర్నలిస్ట్, ఇట్లా రకరకాల మందిని పెట్టినట్టు, ఒక ట్రాన్స్జెండర్ ఇలా పెట్టినట్టు ఈ సీజన్లో ఒక సైకోని పెట్టారు. ఆ అబ్బాయి సైకో అని తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లాంటి కానీ OTT 2కి వస్తే రావడానికి భయపడతామో, వీళ్ళు ఎక్కడే సైకోలను తీసుకొస్తారో, వాళ్ళు కొరికేస్తారు, రక్కేస్తారు, ఇంకేవో చేస్తాడు, మెడ కొరికేస్తారు, రాత్రిపూట పడుకుంటే కత్తిబట్టికి చంపేస్తారు. అట్లాంటి భయాలు కూడా నెలకొన్నాయి యాక్చువల్లీ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినందుకు.
సో ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 7కి ఒక చెక్కు చెదరని కలంకం అంటే ఈ అబ్బాయి జర్నీ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో సరే, అందరూ ఉండాలి ఒక హౌస్ అంటే. ఇప్పుడు మన ఇంట్లో మాత్రం సైకోల్లో ఎవడో ఉగ్రవాదులు ఉన్మాదులు ఉంటే మనం మాత్రం ఏమన్నా చేస్తామా? ఏం చేయంగా ఎలా సైలెంట్గా ఉంటామో వాళ్ళు కూడా అలాగే నెట్టుకొచ్చారు 105 డేస్ లాస్ట్ వరకు. సో ఏదేమైనా ఈ అబ్బాయి రన్నర్ అప్గా అసలు డిజర్వింగ్ అనిపించట్లా. బట్ ఏదో ఇక వాళ్ళు చేశారు కాబట్టి చచ్చినట్టు భరించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.